సినిమా హిట్ కదా, అంతే. సినిమా హిట్ కదా. కొత్త కాన్సెప్ట్ కొత్త కథలు రావు, ఎక్స్పెక్ట్ చేయరు. ఉన్న కథల్ని ఎంత కొత్తగా చూపించారు, క్యారెక్టరైజేషన్ ఇంపాక్ట్స్ ఎంత బాగా రాసుకున్నారు, స్క్రీన్ ప్లే డైలాగ్స్ ఎంత హార్డ్ హీటింగ్ గా ఇచ్చారు. ఇవి చూసుకుంటేనే ఈ రోజుల్లో సినిమా. కొత్త కథలు ఎక్స్పెక్ట్ చేయొద్దు, కొత్త కథలు రావు. ఏది మెయిన్ హైలైట్స్? సిద్ధు గారి పెర్ఫార్మెన్స్, స్టోరీ, స్క్రీన్ ప్లే, హార్డ్ హీటింగ్ డైలాగ్స్. ప్రతి లవ్ ఫెయిల్యూర్ కనెక్ట్ అయ్యే హార్డ్ హీటింగ్ డైలాగ్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కళ్ళు కనెక్ట్ అవుతారు. అలాగే హ్యాపీనెస్ తో, లవ్ లో ఉండే హ్యాపీనెస్ లో ఉండే డైలాగ్స్. అండ్ సిద్ధు గారు, శ్రీనిధి అండ్ రాశి మధ్యన వచ్చే సీన్స్, సిద్ధు వైవాహర్ష మధ్యన వచ్చే కన్వర్సేషన్స్, తమనన్న మ్యూజిక్, ఇవన్నీ హైలైట్స్ ఆఫ్ ద ఫిలిం. వీటి కోసం అయితే సినిమా చూడాలి. ఏది ఇద్దరికి సేమ్ లెవెల్, ఎవరిని ఎక్కువ లేదు, ఎవరు తక్కువ లేదు. ఇద్దరికి కూడా సేమ్ ఇంపాక్ట్ ఉంది. ఇద్దరికంటే కూడా, అంటే ఇద్దరు హీరోయిన్స్ ఉండి ఇద్దరు హీరోయిన్స్ కి హై ఉంటది అనుకుంటే సిద్ధు అన్న డామినేట్ చేసాడు ఇద్దరిని. సిద్ధు బ్రో అసలు హీరోయిన్స్ నాకు కనబడలేదు, నాకు సిద్ధువే కనబడ్డాడు అక్కడ. ఆయన యాక్టింగ్, ఆయన పెర్ఫార్మెన్స్ చాలా సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ అన్న. నాకు డీజేటీలో సిద్ధు కనబడలేదు ఎక్కడ కూడా. ఒక సెటిల్డ్ పెర్ఫార్మర్ ని చూసాను నేను, ఒక ప్రాపర్ ఆర్టిస్ట్ ని, ఒక ప్రాపర్ యాక్టర్ ని చూసాను నేను. మెసేజ్ అనేది ఏం ఎక్స్పెక్ట్ చేయం. ఈ రోజుల్లో లవ్ లో మెసేజ్ ఏముంటది? ఆ లవ్ లో హ్యాపీనెస్ ఉంటే చాలు. అంటే ఇద్దరి మధ్యన అండర్స్టాండింగ్ ఉండాలి. ఒక అమ్మాయిని లవ్ చేసి ప్రేమించి ఆ పెళ్లి చేసుకుని మళ్ళీ తన ఎక్స్ లవర్ వచ్చే వాళ్ళతో కలిసినప్పుడు ఆ లవ్ లో ఉండే ప్యూరిటీని చూపించారు చూడండి, అది నాకు కనెక్ట్ అయింది బాగా. అండ్ ఆ లవ్ ఫెయిల్యూర్ లో ఉండే పెయిన్ స్టార్టింగ్ ఎత్తుకోవడం సినిమా ఒక ప్రాపర్ లవ్ ఫెయిల్యూర్ ట్రాక్ తో ఎత్తుకున్నారు. దాని నుంచి మళ్ళీ ఇంకొక లవ్ జోనర్ తీసుకెళ్లారు. వాళ్ళ మ్యారేజ్ అయింది, మళ్ళీ ఎక్స్ లవర్ వచ్చింది. అసలు ఆ కాన్సెప్టే డిఫరెంట్, ఎక్కడ చూడలేదని చెప్పం. కానీ వాళ్ళు రాసుకున్న స్క్రీన్ ప్లే, అది తీసుకెళ్ళి డ్రైవ్ చేసిన విధానం చాలా బాగుంది. డైలాగ్స్ చాలా బాగున్నాయి. కామెడీ ఎక్స్పెక్ట్ చేయొద్దు. అంటే డీజేటీల్లో అందరూ అదే అడుగుతున్నారు, డీజేటీల్లో సిద్ధు లేడు ఇక్కడ. కొత్త సిద్ధుని చూస్తారు, ఎంకరేజ్ చేయండి. హీ హాస్ డిఫరెంట్ ఆరా ఇన్ ద ఫిలిం. దివాళీకి బ్లాస్ట్. ఎందుకంటే ప్రతి లవ్ ఫెయిల్యూర్ కనెక్ట్ అయ్యే డైలాగ్స్, ప్రతి లవ్ ఫెయిల్యూర్ కనెక్ట్ అయ్యే సీన్స్, సిచ్యువేషన్స్ ఉన్నాయి. అండ్ లవ్ ఫెయిల్ ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే ఖచ్చితంగా మిమ్మల్ని మీరు సిద్ధు గారిలో చూసుకోవచ్చు. రేటింగ్ అయితే 5కి 3. ఒక ఫ్యామిలీ పరంగా చూడాల్సిన సినిమా, కానీ కొంచెం అంటే సీన్లు ఏంటంటే బోర్ ఏం కొట్టలేదు. కానీ స్టోరీ పరంగా చూసుకుంటే ఎక్కడో మనకు వచ్చింది సినిమా అనేది, ఒక కంటెంట్ కనపడదు. కానీ దీన్ని కొత్తగా లాక్కొచ్చాడు, ఒక స్టోరీ అనేది ఒకటి ఉంది. ఓవరాల్గా సిద్ధు జొన్నలగడ్డ గారు యాక్టింగ్ పరంగా ఒక మెట్టు ఎక్కచ్చు, కానీ ఆ స్టోరీలో అంత దమ్ము కనిపించలేదు నాకు. రాశి కన్న గారి యాక్టింగ్ కానీ, నిధి శెట్టి అమ్మాయి, రాఖీబాయ్ అమ్మాయి వాళ్ళ యాక్టింగ్ పరంగా ఒక మెట్టు ఎక్కారు. కానీ వీళ్ళందరూ దమ్ము లేదు స్టోరీలో. తెలుసు కదా మీకు కూడా అన్నట్టు అనిపించింది నాకు. ఓవరాల్గా సినిమా కోసం చెప్పుకుంటే అండి, ఒక బ్లాక్ బాస్టర్ సూపర్ హిట్ అని మనం చెప్పకూడదు. కానీ ఈ పండగ వాతావరణంలో తగులుకునే సినిమా కాదు ఇది. ఒక మతబీలాగా, ఒక చుంచుబుట్లాగా, ఒక తారచోవలా ఎగిరే సినిమా అయితే కాదు. ఒక భూచక్రం పట్టుకుని ఎలా నిలబడుతుంది అలాగే అనిపించింది సినిమా అయితే నాకు. ఓకే, వన్ టైం వాచబుల్ మూవీ, రెగ్యులర్ మూవీ అయితే కాదు. ఫైనల్గా మనం చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే సినిమాలో దమ్ము లేదు. చాలా బాగుంది ఈ సినిమా. కొంచెం వరకు ఒక 30% గారు తమను సంగీతం అయితే ప్లస్ పెట్టింది. సిద్ధు జొన్నలగడ్డ గారి యాక్టింగ్ కొంచెం పర్వాలేదు అనిపించింది. స్టోరీ బాగా మైనస్ అయింది, లాగ్ అయితే అనిపించలే. కానీ ఓకే, కానీ 2-3 ట్విస్టులు అయితే అనిపించే సినిమాకి. వైవర్ష గారి కామెడీ అయితే అక్కడక్కడ ఉన్నా కానీ గట్టిగానే పండింది కామెడీ. లేదు, కొద్దిగా కష్టం అనిపించింది. ఓవరాల్గా సినిమా అయితే యావరేజ్ మూవీ. అవుట్ ఆఫ్ 5 రేటింగ్ చూసుకుంటే 2, 2.5 వరకు కూడా కష్టం. అయితే మ్యాక్సిమం అయితే 2 అయితే వస్తుంది సినిమాకి అయితే. థ్యాంక్ యూ.